మనలో కొంతమంది మంచి స్పీకర్ అయి ఉండొచ్చండి. ఇంకొంతమంది సృజనాత్మకంగా ఆలోచించే వ్యక్తి అయి ఉండొచ్చు. ఇంకొంతమంది జనాలని కన్విన్స్ చేసే వ్యక్తి ఉండొచ్చు. ఇంకొంతమంది మనుషులతో పని చేయించగలిగే వ్యక్తి అయి ఉండొచ్చు. ఇంకొందరు అద్భుతంగా సేల్స్ చేస్తుండొచ్చు. ఇంకొందరు కొత్తగా ఆలోచించే వ్యక్తి అయి ఉండొచ్చు. మన స్ట్రెంగ్త్ తప్పకుండా ఒకటి ఉంటుంది. ఇప్పుడు ప్రభాస్ స్ట్రెంగ్త్ ఏంటండి? యాక్టింగ్. ఆయన పాలిటిక్స్లో ట్రై చేశాడా? ఎస్పి బాలసుబ్రహ్మణ్యం స్ట్రెంగ్త్ ఏంటండి? ఆయన క్రికెట్ ట్రై చేశాడా? కానీ ఆయన ఎప్పుడైనా ఎవరైనా అడిగారా మీరు క్రికెట్ ఎందుకు ట్రై చేయలేదని? ఓకే, ఎందుకంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం నా స్ట్రెంగ్త్ సింగింగ్ అని తెలుసుకున్నారు, పాటలు పాడడం అని తెలుసుకుండు కాబట్టి ఆయన సింగర్ అయ్యిండు. ఆయన పాటలు మనం ఎంజాయ్ చేస్తున్నాం. అందుకనే పాడనా తీయగానే పాటలు పాడుతున్నారు, మనం కూడా మస్తు ఎంజాయ్ చేస్తున్నాం. పాత పాటలు అయితే సూపర్గా ఉంటాయి ఆయన పాడినవి, డౌటే లేదు. సో మన స్ట్రెంగ్త్ ఏంది అన్న దాన్ని బట్టి కూడా మనం కెరీర్ ఎంచుకోవచ్చు అండి. ఫోటోగ్రాఫ్ మన స్ట్రెంగ్తా, ఎడిటింగ్ మన స్ట్రెంగ్తా, నలుగురిని మోటివేట్ చేయడం మన స్ట్రెంగ్తా, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం మన స్ట్రెంగ్తా, ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం మన స్ట్రెంగ్త్. ఏంటి మన స్ట్రెంగ్త్ అన్న దాన్ని బట్టి మన కెరీర్ ఎంచుకోవచ్చు. సో ఇందాక మనం కెరీర్ని ఇష్టం ఆధారంగా అంటే నచ్చిన పని ఆధారంగా ఎంచుకోవచ్చు. రెండవది స్ట్రెంగ్త్ ఆధారంగా ఎంచుకోవచ్చు. ఇంకా చాలా ఉన్నాయి, మనం బ్రీఫ్గా టచ్ చేద్దాం. మార్కెట్లో ఏది బాగా డిమాండ్ ఉంది, ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది? టెక్నాలజీ రిలేటెడ్ జాబ్స్, వాటికి డిమాండ్ ఉంది. ఐటీ అంటున్నారు, సివిల్ వర్క్స్, కన్స్ట్రక్షన్ వర్క్స్ అంటున్నారు, డేటా సెక్యూరిటీ. ఇలా మార్కెట్లో ఏది డిమాండ్ ఉందో దాన్ని బట్టి ఎంచుకోవచ్చు. మార్కెట్ డిమాండ్ లేనిది చేయొచ్చా జాబ్? ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సెల్ఫ్ హెల్ప్ బుక్స్ చదవాలనుకునే వ్యక్తులు, అంటే వ్యక్తిత్వ వికాస పుస్తకాలు చదవాలనుకునే వ్యక్తులు. ఇక్కడ మ్యాగజైన్సో కామిక్సో బుక్ పెడితే చదువుతామా? అంటే సరదాగా ఉండే ఈ స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్ పుస్తకాలు పెట్టి చదువుతాం మనం. ఇక్కడ అలాంటి స్టాల్ పెట్టారు, గిరాకీ నడుస్తుందా? నడవదు. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సాంప్రదాయ దుస్తులు వేసుకునే వ్యక్తులు అనుకుందాం, కాసేపు అట్లా అనుకుందాం. సో బయట వెస్టర్న్ జీన్స్ డ్రెస్సెస్ పెట్టాడు, సేల్ అవుతాయా? సో మార్కెట్లో ఏది డిమాండ్ ఉంది అన్న దాన్ని బట్టి మనం ముందడిగేయాలండి. తర్వాత మార్కెట్కి ఏది అవసరం, మనకేమొచ్చని కాదు, మనకి ఏమొచ్చు అనేది ఒక యాంగిల్ అయితే మార్కెట్కి కూడా ఏం అవసరం, ఆడియన్స్కి ఏం అవసరం, ప్రజలకు ఏం అవసరం, సమాజానికి ఏం అవసరం అన్న దాని ఆధారం కూడా మనం జాబ్ సెలెక్ట్ చేసుకోవచ్చు.